భారతదేశంలో ఒక వ్యక్తి దేవుని ఎంతో ద్వేషించి బైబిల్ను కాల్చివేశాడు. కాని ఆ తర్వాత క్రీస్తు స్వరూప దర్శనంతో బ్రతుకు మార్చుకుని భారతదేశపు అపోస్తలుడని, రక్తము కారుచున్న పాదాలు గల సువార్తికుడు అని పేరు తెచ్చుకున్నాడు. అతనే సాధు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్ గారు 1889 సెప్టెంబర్ 3న భారత్లోని పంజాబ్లో గల రాంపూర్ అనే గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి చాలా పేరున్న సంపన్నుడు, తల్లి చాలా భక్తిగల స్త్రీ. చిన్న వయసులో సాధు సుందర్ సింగ్ గారు చాలా భక్తి పారవశ్యంతో పెరిగారు. ప్రతివారం ఈయన తల్లి సాధు సుందర్ సింగ్ గారిని ఎంతో దూరంలో అడవిలో ఉండే ఒక సన్యాసి వద్దకు తీసుకువెళ్లేది. తన బిడ్డను సాధువుగా చూడాలన్నది ఆమె కోరిక. అంతేకాకుండా హైందవ సాంప్రదాయాలను ఎంతో నిష్టగా పాటించేలా ఆమె కొడుకుకు శిక్షణ ఇచ్చింది. 7 సంవత్సరాల వయసుకే గీతలోని సంస్కృత శ్లోకాలన్నీ సాధు సుందర్ సింగ్ గారు వల్లించేవారు. గీత శ్లోకాలు చెప్పకుంటే భోజనం పెట్టేవారు కాదు. ఇదిలా ఉంటుండగా హైందవ్యాన్ని చాలా నిష్టగా చేసే సాధు సుందర్ సింగ్ గారు ఇస్లాం వారిని కూడా ఎంతో గౌరవించేవాడు. కాని క్రైస్తవులంటే మాత్రం చిన్ననాటి నుండి అతనికెందుకో ద్వేషం. తాను చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాల చాలా దూరం కావడంతో క్రైస్తవ పాఠశాలలోనే విద్యను అభ్యసించేవాడు. కాని ఎందుకో పాఠశాలలో క్రీస్తుని గురించి చెప్పినా, క్రైస్తవులను చూసినా చాలా అసహ్యించుకునేవాడు. ఎక్కడైనా ప్రార్థన కూటాలు జరుగుతుంటే అక్కడికి వెళ్లి వాటిని పాడు చేసేవాడు. వచ్చిన వారిపై పేడ విసరడం, రాళ్లు విసరడం, గోలగా కేకలు వేయటం వంటివి చేస్తూ వాటిని చెడగొట్టేవాడు. తన జీవితంలో ఎన్నోసార్లు చిన్ననాడు బైబిల్ను చింపివేశాడు. ఇలా ఉండగా ఈయన 14 సంవత్సరాల వయసులో తల్లి చనిపోయింది. తల్లి అంటే సుందర్ సింగ్ గారికి చాలా ఇష్టం. కాని ఈయన ప్రవర్తన మాత్రం మారలేదు. ఈసారి ఇంకొంచెం ముందుకు వెళ్లి ఒక బైబిల్ను తెచ్చి ఒక్కొక్కటిగా పేజీలు చింపి దాన్ని తగలబెట్టాడు. అయితే ఈ సంఘటన తర్వాత తన హృదయంలో దేవుని కొరకై తృష్ణ మొదలైంది. ఉన్నట్టుండి దేవుడెవరో తెలియాలి అనే ఆశ మొదలైంది. సరిగ్గా బైబిల్ తగలబెట్టిన 3 రోజుల తర్వాత ఉదయాన్నే లేచి తలస్నానం చేసి హిందూ ధర్మగ్రంథాలను ముందు పెట్టుకుని చదువుతూ దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురుచూశాడు. అలా ఆ రోజు గడిచి రాత్రి కావచ్చింది. ఇక విసుగు వచ్చిన సుందర్ సింగ్ గారు రాత్రి తమ ప్రాంతం గుండా వెళ్లే చివరి రైలు వెళ్ళిపోయాక, ఓ దేవా, నిజమైన దేవుడెవరైనా ఉంటే నాకు కనిపించండి, లేదంటే ఉదయాన్నే వచ్చే మొదటి రైలు కిందపడి నేను చస్తా అని చెప్పి దేవుని కొరకు రాత్రంతా కనిపెట్టాడు. ఇక రైలు వస్తుంది అనే సమయానికి తెల్లవారుజామున క్రీస్తు ప్రభు ఈయనకు సాక్షాత్కరించాడు. సుందర్, నన్ను ఎందుకు నీవు హింసిస్తున్నావు? నీవు నేను ద్వేషిస్తున్న యేసును అని చెప్పాడు. ఇది చూసిన సుందర్ సింగ్ గారి హృదయం తేలికైపోయింది. తాను చేసిన తప్పుకే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే ఇంకా వెలుగు రాకముందే తన తండ్రిని నిద్రలో నుంచి లేపి, నాకు యేసుక్రీస్తు ప్రభు కనిపించాడు, ఆయనే దేవుడు, నేను క్రైస్తవుడనైపోయాను అని చెప్పాడు. అంత పొద్దున్నే నిద్రలేపి ఇలా చెప్పగా సుందర్ సింగ్ గారి తండ్రి, 3 రోజుల క్రితమే బైబిల్ కాల్చావు, ఇప్పుడు క్రైస్తవుడనైపోయాను అంటావేంటి? నీకు పిచ్చి పట్టింది, పోయి పడుకో అని గసిరి సుందర్ సింగ్ గారిని పెద్దగా పట్టించుకోలేదు. కాని సుందర్ సింగ్ గారు మాత్రం నిత్యం బైబిల్ చదువుతూ ప్రార్థనలు చేస్తూ ఉండటం చూసి పిచ్చి పట్టిందనుకుని గద్దించేవాడు. కాని ఏదో ఒకరోజు మళ్లీ మారిపోతాడు అనుకున్నాడు. కాని సాధు సుందర్ సింగ్ గారు తన 16వ ఏట షిమ్లాలో ద పెరిష్ చర్చ్లో బాప్తిస్మం తీసుకున్నారు. అయితే ఇదంతా గమనిస్తున్న ఈయన తండ్రి సాధు సుందర్ సింగ్ గారిని క్రైస్తవ్యం విడవమని ఎంతో గద్దించాడు. ఇక చివరికి తన కొడుకు మారకపోవడంతో ఇంటి నుండి బయటికి పంపుతానని చెప్పాడు. ఇదే సమయంలో సుందర్ సింగ్ గారి బంధువు ఒకడు ఈయనను తన ఇంటికి తీసుకువెళ్లి, నీవు తిరిగి సిక్కు మతం అవలంబిస్తే నా ఆస్తి అంతా నీకే ఇచ్చి నా కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ఇది విన్న సాధు సుందర్ సింగ్ గారు, నిత్యరాజ్యానికి బదులుగా నశించిపోయేదాని కొరకు నేను ప్రాకులాడట్లేదు అని చెప్పి దాన్ని తిరస్కరించాడు. ఇక తన కొడుకు మారటం లేదని చూసిన తండ్రి సుందర్ సింగ్ను ఇంటి నుండి పొమ్మని చివరిగా భోజనం ఏర్పాట్లు చేసి దానిలో విషం పెట్టి బయటికి పంపించేశాడు. విషం పెట్టిన ఆహారం తిని బయటకు వచ్చిన సుందర్ సింగ్ గారు దగ్గర్లో ఒక పాస్టర్ గారి వద్దకు వెళ్ళగా అగ్నిలా కాలిపోయే శరీరంతో ఆయన ముందు సుందర్ సింగ్ గారు కుప్పకూలిపోయారు. అయితే దేవుని కృప వలన కేవలం 2 రోజుల్లోనే ఎంతో ప్రమాదకరమైన విషం పుచ్చుకొని కోలుకొని తిరిగి లేచారు. దీని తర్వాత గలతీ 6:14లో వాక్యం ప్రకారం, మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక అని సువార్తకై ముందుకు కదిలారు. సుందర్ సింగ్ గారు సువార్త చేయడానికి భారతీయతను ఎంచుకున్నారు. ఎందుకంటే భారతీయులకు సువార్త మన భారతీయ పాత్రలో ఇస్తే అందరూ పుచ్చుకుంటారని, కాని విదేశీ పాత్రలో ఇస్తే కొందరే స్వీకరిస్తారని కాషాయ అంగీ, తలకు రుమాలు, ఒక సంచి, దానిలో బైబిల్తో క్రీస్తు శిష్యులకు చెప్పిన విధంగా సువార్తకై బయలుదేరాడు. ఈయనను చూసిన ప్రజలు సాధువు అనుకునేవారు.
అవును, ఆయన సాధువే. ఒక క్రైస్తవ సాధువు. కాలినడకన గ్రామాలన్నిట్లో తిరుగుతూ ఈయన క్రీస్తు సువార్త చేసేవారు. ఒక్కొక్కసారి కొందరు వ్యక్తులు ఈయనపై రాళ్లు విసిరేవారు, కొందరు కర్రలతో కొట్టేవారు. కాని ఈయన మాత్రం సువార్తను ఆపలేదు. ఎవరైనా పిలిచిస్తేనే ఏమైనా తీసుకునేవారు. డబ్బులిస్తే అది దారిలో సహాయం కావలసిన వారికి ఇచ్చేసేవారు. ఏ రోజు సహాయం ఆ రోజే దేవుడు పంపిస్తాడని దేనినీ మరుసటి రోజు వరకు దాచేవారు కాదు. ఎక్కువ ఉంటే దానం చేసేసేవారు. ఎన్నోసార్లు ఆకలితో బాధపడ్డారు. కొండ గుహల్లో వెళ్తుండగా ఎన్నోసార్లు తను పడుకున్న గుహలోనే తన పక్కనే పులులు, చిరుతపులులు పడుకునేవి. ఒకసారి కొండ చిలువ ఈయనపై చుట్టుకుని పడుకుని ఉంది. కాని ఏ రోజు ఏ జంతువు ఈయనకు హాని చేయలేదు. దేవుడు తన దూతలను పంపి ఈయనకు సహాయం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఒకసారి కాలి నడకన ఒక కొండ దిగువకు వస్తే ఎదురుగా ఒక నది అడ్డు వచ్చింది. దానిని ఎలా దాటాలి అని ప్రార్థిస్తుండగా ఎంతో ఎత్తైన ఒక వ్యక్తి వచ్చి సుందర్ సింగ్ గారిని తన ఒక భుజంపై పెట్టుకుని నదిలో నడుచుకుంటూ తీసుకుదాటించాడు. నిజానికి ఆ నది చాలా లోతుగా ఉంది. కాని సుందర్ సింగ్ గారు తడవకుండానే ఆ నది దాటసాగారు. ఆ తర్వాత ఆ వ్యక్తి దాటించి మాయమైపోయాడు. దేవుడు చేసిన ఈ కార్యానికి సుందర్ సింగ్ గారు ఆయనను ఎంతో స్తుతించారు. సుందర్ సింగ్ గారు సువార్త చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఒకసారి కృపారాం అనే వ్యక్తి సువార్త చేస్తున్న సుందర్ సింగ్ను పట్టుకుని పిడిగుద్దులు గుద్దుది రక్తం వచ్చేలా కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయిన సుందర్ సింగ్ గారు లేచే వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత పైకి లేచిన సుందర్ సింగ్ గారు అతన్ని ఏమీ అనకుండా తిరిగి సువార్త చేస్తుంటే ఆ వ్యక్తి చలించిపోయాడు. ఆ తర్వాత ఈ కృపారామే ఒక సువార్తికుడుగా మారిపోయాడు. అంతేకాకుండా కొండల్లో వెళ్తుండగా ఒక దొంగల ముఠ ఈయనను క్రింద పడేసి కత్తి ఎత్తి చంపుదాం అనుకునే లోపే వారికి లాజరు ధనవంతుడి గురించి చాలా శాంతంగా, ప్రాణభయం లేకుండా సుందర్ సింగ్ చెప్పడం విని ఆ దొంగలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఒక గుహలోనికి తీసుకువెళ్లి అక్కడ కళేబరాలను చూపుతూ, ఇదిగో 100 కొలది ఉన్న ఈ కళేబరాలను వద్దంటూ బ్రతిమాలిన నిర్లక్ష్యంగా చంపింది మేమే. మమ్మల్ని కూడా దేవుడు క్షమిస్తాడా అని అడగగా, అవును క్షమిస్తాడు అని వారికి సువార్త చేయగా వారు పాపాన్ని వీడి రక్షణ పొందుకున్నారు. సాధు సుందర్ సింగ్ గారు ప్రసంగం చేసేటప్పుడు తనకు జీవితంలో ఎదురైన సంఘటనలు చేర్చి చెప్పేవారు. ఒకసారి ఆయన హిమాలయ పర్వతాల గుండా వెళ్తుంటే ఒక పచ్చటి లోయ ద్వారా వెళ్లాల్సొచ్చింది. దానిలో ఒక రకమైన పువ్వులు సువాసన వెదజల్లి దాని మత్తుకు సుందర్ సింగ్ గారు నిద్రలోకి జారుకున్నారు. చాలా రోజుల తర్వాత ఒక బాటసారి అదే దారిలో వస్తూ సుందర్ సింగ్ను చూసి అతన్ని లేపి ఒక పువ్వును అతనికిచ్చి, ఇదిగో ఇక్కడ పువ్వులు మత్తు కలిగిస్తాయి, వీటిని పిలిస్తే శాశ్వత నిద్రలోకి పోతాం. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ ఔషధ పుష్పాన్ని ముక్కు దగ్గర పెట్టుకోవాలి అని ఆయనకొక పుష్పాన్నిచ్చాడు. దీనిని వాసన చూడ్డం వల్లనే నీవు నిద్రలో నుంచి మేల్కొన్నావు. ఒకసారి నేను కూడా ఇలాగే వెళ్తూ నిద్రలోకి పోగా ఒక వ్యక్తి నాకు దీనినిచ్చాడు. అప్పట్నుండి వీటిని నా సంచిలో వేసుకుని ఈ దారిగుండా ఎవరైనా వెళ్తుంటే వారికిస్తూ ఉంటాను అని చెప్పాడు. ఈ వృత్తాంతాన్ని వివరిస్తూ సాధు సుందర్ సింగ్ గారు, సాతాను కూడా ఆకర్షణీయంగా లోకాన్ని ఒక మత్తుగా చేసి మనల్ని ఇక్కడే శాశ్వత నిద్రలోకి పోనిస్తాడని, అందుకే క్రీస్తు విరుగుడుతో మన వద్దకు వచ్చాడని సువార్త చేశారు. అలాగే ఒకసారి ఈయనొక రైల్లో ప్రయాణిస్తూ ఎదురుగా కూర్చున్న వ్యక్తితో దేవుని గురించి మాట్లాడి అతనికొక బైబిల్ గ్రంథం చేతికివ్వగా ఆ వ్యక్తి దానిని 2 ముక్కలుగా చేసి కిటికీలో నుంచి విసిరేశాడు. అది చూసిన సాధు సుందర్ సింగ్ గారు ఆ వ్యక్తితో, మీకు వద్దంటే ఇంకొకరికిచ్చేవాణ్ణి కదా సహోదరుడా అంటూ చాలా బాధతో అక్కడ్నుండి ముందుకు కదిలారు. కాని కొన్ని రోజుల తర్వాత ఒక సువార్త కూడికలో వాక్యబోధ చేయడానికి సాధు సుందర్ సింగ్ గారు ఆహ్వానించబడ్డారు. అక్కడ వాక్యబోధకు ముందు సాక్ష్యాల సమయంలో ఒక సహోదరుడు తన సాక్ష్యం వినిపించారు. ఆ సహోదరుడు జీవితంలో కష్టాల కొలిమిలో చిక్కుకుని శాంతి లేక, ఎంతగా ప్రయత్నించినా జయించలేక, రైలు కింద పడి చనిపోదామని రైలు పట్టాలపై తలపెట్టి రైలు కోసం ఎదురుచూస్తుండగా ఎదురుగా ఒక చిరిగిన పుస్తకంలో కాగితాలు ఎగురుతూ కనిపించాయి. వాటిని చూస్తూ రైలు కోసం ఎదురుచూస్తుంటే ఎలాగో రైలు రావడానికి సమయం ఉంది కదా అని ఆ పుస్తకం తీసి చదవసాగాడు. చేతిలోకి తీసుకుని చూడగా దానిలో మత్తయి 11:28లో వాక్యం, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని వాక్యం కనిపించింది. ఆ మాట పట్టుకుని దాన్ని చదివిన ఆ వ్యక్తి ఆ పుస్తకం ఆ పట్టాలపైనే కూర్చుని చదివి, నన్ను ప్రేమించే యేసయ్య ఉన్నాడు, నేను చావను, సజీవుడనై యేసు సాక్షిగా జీవిస్తాను అని ఆ సగం బైబిల్తో ఇంటికి చేరి సువార్త చేయడం ప్రారంభించాడు. ఆ సహోదరుడి సాక్ష్యం విని ఆ బైబిల్ దొరికిన స్థలాన్ని విన్న సాధు సుందర్ సింగ్ గారు ఎంతో సంతోషించి, దేవుడు రక్షించుకోవాలి అంటే 100 మాటలు అక్కర్లేదు,
సగం బైబిలైనా లేదా దానిలో ఒక్క మాటైనా సరిపోతుంది అని ప్రసంగం చేసి తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా ఈయన ఒకసారి దక్షిణ భారతదేశం కూడా వచ్చారు. ఇక్కడ కూటాలు పెట్టగా ఎందరో తరలిరాగా వారిని చూసి, సహోదరులారా, మీరందరూ రక్షణ పొందారు కాని మీలో ఎవ్వరూ క్రీస్తును ప్రకటించడానికి ఉత్తర భారతదేశం రావటం లేదు. దక్షిణ భారతదేశం దేశానికి కాళ్ల వంటిది, అవి బలంగా ఉండాలి. కాని మరీ లావుగా క్రైస్తవులందరూ ఎక్కడే పోగేది జబ్బే కాని ఆరోగ్యం కాదు. ఆ కాళ్ళు నడవడానికి పనికిరావు అని బాధపడ్డారు. ఈయన సువార్త చేస్తూ సువార్త నిషేధించబడిన టిబెట్ దేశంలో క్రీస్తు సువార్త చేశారు. అక్కడి బౌద్ధ సన్యాసులు ఈయన్ను బహిరంగంగా దండించారు. చెరసాల్లో వేస్తే అక్కడ సువార్త చేస్తున్నాడని ఒంటిపై జలగలు వేసి బంధించారు. అయినా దేవుని స్తుతిస్తుంటే పిచ్చి పట్టిందని వదిలేశారు. కాని సుందర్ సింగ్ గారు అక్కడే సువార్త చేస్తుంటే నీళ్లు లేని బావిలో పడేసి తాళం వేసి బంధించారు. అందులో ఎన్నో చనిపోయిన శవాలు ఇంకా కంపు కొడుతూ పురుగులు పట్టి ఉన్నాయి. వాటి మధ్య భయంకరమైన వేదన అనుభవిస్తున్న సుందర్ సింగ్ గారు ప్రార్థన చేయగా 3 రోజులకు దేవుడు దూతను పంపి బయటికి తీశాడు. బయటికి వచ్చిన సుందర్ సింగ్ గారిని చూసిన వారు ఆశ్చర్యపోయి తాళాలు తమ వద్దనే ఉన్నా ఎలా వచ్చాడు అని భయపడి తమ దేశం నుండి పంపించేశారు. కానీ ఆ తర్వాత 1929 ఆగస్టు 18న మరల సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఆయనకి ఎవ్వరికీ కనబడలేదు. హనోకు వలె, మోషే, ఏషే వలె, ఏలియా వలె ఇతని జాడ ఎవ్వరికీ తెలీదు. సాధు సుందర్ సింగ్ గారు క్రీస్తు కొరకు చనిపోవడం కంటే ఈ లోకంలో క్రీస్తు సాక్షిగా బ్రతకడమే అతి కష్టమైన విషయం అంటారు. క్రీస్తు కొరకైన నిందను, శ్రమను ఈయన గొప్ప భాగ్యంగా భావించేవారు. ఈయన వలె మనము దేవుని కొరకు వాడబడులాగున దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.